అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపము ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమేశ్వరుడు కూడా చూడలేడు. ఆనందంగా ఉన్నప్పుడు సింహ వాహినియై దర్శనము ఇస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. అనేక రూపాలు ధరించగల తల్లి ఈమె. ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారము ఎదురవుతుంది. స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నట్టు ఉంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెడితే స్తూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయము దర్శనమిస్తుంది. ఆలయం గోపురాదులు, లోపలి శిల్ప సంపద ఆనాటి సౌందర్యాన్ని చూపిస్తుంటాయి. ఇక్కడ గోపుర నిర్మాణం మనవైపు మాదిరి కాకుండా ఉత్తరాది పద్ధతి స్పష్టంగా కనిపిస్తుంది. కనిపించే వాటిలో పెద్దగా ఉన్న గోపురం కలిగిన మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు తీరి ఉంటుంది. ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది. అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉంటాయి. ప్రధాన గోపురంపై అసంఖ్యాక రీతిలో పావురాళ్ళు వాలి ఉంటాయి. అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనము ఇవ్వరు. ఇందుకో పురాణ గాథ ఉంది.